నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను కార్తిక్. ఇది రెండు మహానగరాల స్టోరీ. ఒక నగరం అవకాశాలని అందుకొని పెట్టుబడులకి గ్లోబల్ డెస్టినేషన్గా నిలుస్తుంది. మరో నగరం మాత్రం కుట్రల రాజకీయాలకి చితికిపోతుంది. బీజేపీ కన్నుపెడితే, కాంగ్రెస్ కాలు పెడితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పేందుకు ఉదాహరణలా కనిపిస్తుంది. అవకాశాలని అందుకుంటున్న నగరం హైదరాబాద్ అయితే, బీజేపీ కాంగ్రెస్ దెబ్బకి ఉక్కిరి బిక్కిరవుతున్న సిటీ బెంగళూరు. ఇది టేల్ ఆఫ్ టూ సిటీస్. రాజకీయ ఎజెండా, అభివృద్ధిని, పరిస్థితుల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు ఈ రెండు సిటీలు చూస్తే దేశానికి అర్థమవుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు ఎందుకు ఆవశ్యకమో నొక్కి చెబుతుంది. ఒక ప్రభుత్వం సుస్థిరంగా, నిస్వార్థంగా, అంకిత భావంతో పనిచేస్తే ఏమవుతుంది? ఒక సాధారణ నగరం విశ్వనగరంగా ఎదుగుతుంది. కానీ కుళ్ళు రాజకీయాలతో విద్వేష పాలన చేస్తే ఏమవుతుంది? ఒక మహానగరం సైతం మసకబారుతుంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్న నగరాలు, ఒకటి హైదరాబాద్ అయితే బాధిత నగరం బెంగళూరు. ఒక సుస్థిరమైన ప్రభుత్వం అభివృద్ధికి ఎంత కీలకమో ఈ రెండు నగరాలు చాటి చెబుతున్నాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మూలంగా చిక్కుల్లో పడింది. దేశానికి ఐటీ క్యాపిటల్ గా పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు మసకబారింది. అదే సమయంలో దశాబ్ద కాలంగా హైదరాబాద్ మాత్రం ఊహకు అందని రీతిలో ప్రగతి సాధిస్తున్నది. ఇందుకు కారణం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సుస్థిరమైన ప్రభుత్వం. చరిత్రలన్నీ తిరగరా, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా. నిష్కరించనేల నేడు నిర్ణయించుకోరా, న్యాయమేదో నిర్వచించరా. పడిపోయిను లేవలేక లేచినప్పుడే విజేత, హోటమేక గెలుపు మార్గం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా, ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా, భవికే మన తీరా, ధర్మం నిలుపరా. సుదీర్ఘ పోరాటంతో స్వరాష్ట్రమై గెలిచిన తెలంగాణ ఇప్పుడు సీఎం కేసీఆర్ సుపరిపాలనతో సుసంపన్నమై నిలిచింది. 10 ఏళ్లలోనే 100 ఏళ్ల ప్రగతి కాంతులు వెదజల్లుతూ ప్రజ్వలిస్తున్నది. అన్ని రంగాల్లో గెలిచి నిలిచిన తెలంగాణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల స్వర్గధామంగా మారింది. సీఎం కేసీఆర్ విజన్, పట్టుదల, అంకిత భావంతో తెలంగాణ సాధించిన ప్రగతిని మంత్రి కేటీఆర్ ప్రపంచ వేదికలపై ఆవిష్కరిస్తున్నారు. వివిధ రంగాల్లో వేలాది కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రానికి రప్పిస్తున్నారు. పారిశ్రామిక ప్రగతితో పాటు ఉపాధి కల్పనలో నవ చరిత్రను సృష్టిస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు తరలివస్తుంటే లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాల కల్పన సాధ్యమవుతున్నది. ప్రగతిశీల విధానాలు తెలంగాణ విదేశీ కంపెనీలను ఆకర్షిస్తోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. మంత్రి కేటీఆర్ సమర్థత గ్లోబల్ సంస్థలకు నమ్మకం కలిగిస్తోంది. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణ బాట పట్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 22,000 పరిశ్రమలు ఆయా రంగాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాయి. ప్రపంచ దేశాల చూపంతా ఇప్పుడు హైదరాబాద్ పైనే పడింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారింది. దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రానికి ఇన్వెస్టర్లు తరలివస్తున్నారు. 2014కు ముందు పరిస్థితి వేరు. నిజానికి కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అత్యంత తక్కువ సమయంలో తెలంగాణ అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సుస్థిర ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్, ఫ్రెండ్లీ పోలీసింగ్, రాష్ట్ర పారిశ్రామిక విధానం, అవినీతి రహిత పాలన, 24 గంటల నాణ్యమైన విద్యుత్, నీటి లభ్యత, మానవ వనరులు, వాతావరణ అనుకూలత తదితర అంశాలన్నీ పెట్టుబడుల ఆకర్షణలో కీలకంగా మారాయి. వీటికి తోడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిరంతర శ్రమ పెట్టుబడుల వెల్లువకు ఎంతో దోహదం చేసింది. ఇదే సమయంలో బెంగళూరు నగరం మాత్రం గత 5 ఏళ్ల కాలంలో అధాపాతాళానికి దిగజారింది. 2 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటల సమయం. ఊపిరి పీల్చాలంటే కాలుష్య భయం. విద్యుత్ కోతలతో నిత్యం సతమతం. అనుక్షణం భద్రత లేని బతుకు. ఇవి సిలికాన్ సిటీగా పేరుగాంచిన ది గ్రేట్ బెంగళూరు సిటీలోని దుర్భరమైన పరిస్థితులు. నిన్నటి వరకు మత విద్వేష బీజేపీ పాలన, నేడు కపటనాటక కాంగ్రెస్ పాలన.
వెరసి బెంగళూరు నగరం సంకట స్థితిలో కూరుకుపోయింది. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కన్నడ రాజధాని ఇప్పుడు అధ్వానంగా మారింది. గార్డెన్ సిటీ, ఐటీ క్యాపిటల్గా ప్రశంసలందుకున్న బెంగళూరు ఇప్పుడు సమస్యలకు నిలయమైంది. రోడ్డెక్కితే ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యంతో ఊపిరి ఆగిపోయే పరిస్థితి, పవర్ కట్లతో సామాన్యుల వెతలు, తాగునీటికి తంటాలు, భద్రతకు ముప్పు, ఆకాశాన్నంటుతున్న లివింగ్ కాస్ట్ వెరసి బెంగళూరులో బతకడం నరకప్రాయంగా మారుతున్నది. అందుకే ఐటీ ఉద్యోగులందరూ ఇప్పుడు బెంగళూరును వీడుతున్నారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాదును ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నారు. ప్రముఖులు సైతం బెంగళూరు పరిస్థితిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల దూరం పోవాలంటేనే గంటల సమయం పడుతున్నది. బెంగళూరు ట్రాఫిక్ పై ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక మహిళ కూరగాయలు ఒలుచుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్రాఫిక్ లో వంట కూడా చేసుకోవచ్చన్న ఆమె వీడియో బెంగళూరు దుస్థితికి అద్దం పడుతున్నది. బెంగళూరు ORR పై ట్రాఫిక్ లో ఇరుక్కున్న కొందరు పిజ్జాకు ఆర్డర్ ఇవ్వడం, అక్కడే డెలివరీ అందుకునే వీడియోపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. బెంగళూరు ట్రాఫిక్ పై ఇటువంటి వైరల్ వీడియోలకు లెక్కే లేదు. 4 ఏళ్లుగా పాలనలో ఉన్న బీజేపీ సర్కారు అసలు ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేసింది. ఇక ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం విజన్ లేకుండా పాలిస్తోంది. అందుకే బెంగళూరు ప్రజలు కష్టాలతో సతమతమవుతున్నారు. గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించలేదని బెంగళూరు ప్రజలు విమర్శిస్తున్నారు. చెట్లు లేకపోవడంతో కాలుష్యం కూడా అంతకంతకు పెరిగిపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కరెంటు కోతలు మరో ఎత్తు. మెట్రోపాలిటన్ సిటీగా పేరున్న బెంగళూరులో ఇప్పుడు గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంటు కష్టాలు మరింత పెరిగాయని బెంగళూరు వాసులు మండిపడుతున్నారు. అయితే మరమ్మతుల పనుల వల్లే విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కవర్ చేసుకుంటున్నది. ఇక బెంగళూరులోని పలు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు సైతం వేధిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్రమైన తాగునీటి కష్టాలు అనుభవిస్తున్నారు. నగర ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. అలాంటప్పుడు తాము కడుతున్న పన్నుల డబ్బులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక గత 4 ఏళ్లలో బెంగళూరులో క్రైమ్ రేట్ పెరిగింది. నగరంలో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగానే ఉన్నాయి. ప్రజల భద్రత గాల్లో దీపంగా మారిపోయింది. మొత్తంగా బెంగళూరు సిటీ గ్రాఫ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్నది. ఇటీవలే ప్రముఖ సౌత్ ఆఫ్రికన్ కమెడియన్ ట్రెవర్ నోహ్ బెంగళూరులో తన షోను క్యాన్సిల్ చేసుకున్నాడు. నగరంలో ట్రాఫిక్, కనీస సౌకర్యాలు లేకపోవడం, వేదిక వెనుక కుక్కల హల్చల్ వల్లే షోను రద్దు చేసుకున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికైనా అధికారులు నిద్ర లేవకపోతే బెంగళూరుకు ప్రముఖులెవరూ రారని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఒక సగటు మనిషి బతికేందుకు బెంగళూరులో కష్టాలు, సమస్యలతో పాటుగా లివింగ్ కాస్ట్ సైతం విపరీతంగా పెరుగుతోంది. ట్రాఫిక్ కష్టాలు, తాగునీటి తంటాలు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ మూలంగా బెంగళూరులో బతుకు దుర్భరంగా మారుతోంది. అందుకే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పుడు ఆల్టర్నేట్ సిటీగా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. బెంగళూరుతో విసిగి వేసారిన వారికి హైదరాబాద్ ప్రత్యామ్నాయంగా మారుతున్నది. విశాలమైన రోడ్లు, వంతెనలు, స్కైవేలు, ఫుట్పాత్లతో నగరంలో ప్రయాణం సాఫీగా సాగుతున్నదని ప్రపంచ స్థాయి సంస్థలు హైదరాబాద్కు కితాబిస్తున్నాయి. హైదరాబాద్ అభివృద్ధి, సదుపాయాలపై ఇప్పటికే సినీ నటుడు రజనీకాంత్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం, ఇంటింటికి తాగునీటి సరఫరా, అందుబాటు ధరల్లో అద్దెలతో హైదరాబాద్ అందరినీ ఆకర్షిస్తున్నది. ఇక భద్రత విషయంలో హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా నిలుస్తోంది. నగరంలో ఏకంగా 4,40,000కు పైగా సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత వ్యవస్థ ఉంది. అందుకే ఐటీతో పాటు పలు రంగాల ఉద్యోగులు, విద్యార్థులకు హైదరాబాద్ లివింగ్ డెస్టినీగా మారుతోంది. ఇందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సుస్థిరమైన ప్రభుత్వమే ప్రధాన కారణం.